హై గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్. ఈరోజు పైథాన్ డే 19 మాస్టర్ క్లాస్ సిరీస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పార్ట్ 3. పార్ట్ 1, పార్ట్ 2 ఎవరైతే మిస్ అయ్యారో వెళ్ళి చూడండి. అక్కడే మేజర్ ఆఫ్ ద టాపిక్ కవర్ అయిపోయింది. సో ఇది పార్ట్ 3. ఇది కూడా ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనమాట. అంటే చెప్పాలంటే మీకు ఓప్స్ గురించి ఎవరైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మీకు అంత అడగకపోవచ్చు. కాకపోతే మిస్ అవ్వకూడదు ఈ టాపిక్. ఎవరైనా జనరలైజేషన్ అంటే ఏంటి, స్పెషలైజేషన్ ఏంటి మీకు ఊప్స్లో అంటే మీరు చెప్పగలిగేలా ఉండాలి కాబట్టి ఈ పార్ట్ చేస్తున్నాను. లేకపోతే చేసేవాడిని కాదు, కాకపోతే ఇది వినాలి మీరు. సో వినండి. సో జనరలైజేషన్, స్పెషలైజేషన్ ఎక్కడికి వస్తాయి అంటే మీరు ఇన్హెరిటెన్స్ అన్న కాన్సెప్ట్ గురించి చూసారు. ఇన్హెరిటెన్స్ అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను ఏంటి, పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ ప్రాపర్టీస్ని తెచ్చుకోనికి యాక్చువల్లీ ఇట్లా రిప్రజెంట్ చేయకూడదు, ఇలా పైన అరో వేయాలి. పేరెంట్ చైల్డ్, ఓకే, అంటే చైల్డ్ పైనుంచి తెచ్చుకుంటున్నట్టుగా. సో ఈ జనరలైజేషన్, స్పెషలైజేషన్ అనేవి ఈ ఇన్హెరిటెన్స్లోకి వచ్చే ఈ టాపిక్లో కవర్ అవ్వబోయే కీవర్డ్స్ అనమాట. సో స్పెషలైజేషన్ వచ్చేసి ఏంటి అంటే మీరు పేరెంట్ క్లాస్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. మెథడ్ 1, మెథడ్ 2 ఉన్నాయి. ఓకే, అంటే నీ ఓల్డ్ క్లాస్ 2000 బెంజ్ కార్ మోడల్ క్లాస్ ఇది, 2020 బెంజ్ కార్ మోడల్ క్లాస్ ఇది. సో ఇన్హెరిట్ చేస్తుంటే ఈ మెథడ్ 1, మెథడ్ 2 బ్రేకింగ్, నెక్స్ట్ ఇంకోటి ఏదో యాక్సలరేషన్, మెథడ్ 1, మెథడ్ 2 ఇక్కడికి కూడా వస్తాయి కదా. కాకపోతే ఇక్కడ నువ్వు ఇంకో మెథడ్ యాడ్ చేయబోతున్నావు, క్రూజ్ కంట్రోల్ కదా. సో దీని అర్థం ఏంటి, ఈ కార్ తీసుకొని దాన్ని ఇంకా ఎడిషనల్గా మాడిఫై చేయబోతున్నావు. అంటే సేమ్ ఈ మెథడ్స్ అన్ని ఇక్కడ పెట్టుకుని ఇంకా యాడ్ ఆన్ చేయబోతున్నావు. యాడ్ ఆన్ అంటే స్పెషలైజేషన్ చేయబోతున్నావు ఈ క్లాస్ మీద. ఇప్పుడు ఇది బీడిఎస్ అనుకోండి, ఇది ఎండిఎస్, అట్లా స్పెషలైజేషన్ చేయబోతున్నాం ఇక్కడ నేర్చుకున్న దానికి యాడ్ ఆన్. సో ఇది స్పెషలైజేషన్ కాన్సెప్ట్. ఓకే, ఈ జనరలైజేషన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఒక కార్ ఉంది. ఓకే, టాటా కార్ అనుకుందాం. టాటా కారు ఇది క్లాస్, టాటా, ఇది మహీంద్రా, ఇది ఇంకోటి కియా. 3 క్లాసులు. ఈ మూడిటికి కామన్గా ఒక మెయిన్ క్లాస్, పేరెంట్ క్లాస్, దాని పేరు కార్. ఓకే, ఇందులో ఒక మెథడ్ ఏంటి అంటే మెథడ్ 1 జస్ట్ ఇంకేం ఉండదు, ఇది పాస్ ఏం లేదు. ఓకే, ఖాళీ మెథడ్, డమ్మీ మెథడ్. ఓకే, ఈ మెథడ్ని అంటే బ్రేకింగ్ అనుకో. ఓకే, సో ఆ మెథడ్ని వీళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు ఇది ఇన్హెరిటెన్స్ ఇట్లా ఇన్హెరిట్ చేసుకుంటున్నారు అనుకోండి. సో ఈ మూడిట్లకి జనరలైజ్డ్గా ఒక పర్టికులర్ క్లాస్, పేరెంట్ క్లాస్ ఉంది. ఆ పేరెంట్ క్లాస్ నుంచి ఈ 3 ఆ మెథడ్ని ఇన్హెరిట్ చేసుకుని, ఆ జనరలైజ్డ్ క్లాస్ నుంచి 3 ఆ మెథడ్ని ఇన్హెరిట్ చేసుకుని ఇక్కడ ఓవర్ రైడింగ్ చేస్తున్నాయి ఆ మెథడ్ని. అంటే ఈ బ్రేక్ని ఇప్పుడు టాటా వాళ్ళు నచ్చిన ఫంక్షనాలిటీ పెట్టుకోవచ్చు బ్రేక్లో. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రేకింగ్ సిస్టమ్స్ ఉండొచ్చు కదా, కియా బ్రేకింగ్ సిస్టమ్ వీళ్ళు అట్లా. సో ఈ టైప్ ఆఫ్ థింగ్ని మనం జనరలైజేషన్ అంటారు. అంటే ఒక జనరలైజ్డ్ పేరెంట్ క్లాస్ ఉంటుంది, అక్కడ ఆ క్లాస్ డమ్మీ ఆ క్లాస్లో ఉన్న మెథడ్ డమ్మీ మెథడ్. ఓకే, ఆ డమ్మీ మెథడ్ని వీళ్ళు ఓవర్ రైడ్ చేసుకుని ఎవరి కాళ్ళు మెరుగుపరుచుకుంటున్నారు, రాస్తున్నారు ఫంక్షనాలిటీ. అది జనరలైజేషన్. దీన్ని స్పెషలైజేషన్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీరు చూడాల్సింది టైప్స్ ఆఫ్ క్లాసెస్లో టైప్స్ ఏంటి. ఓకే, మీరు ఎక్కడెక్కడ చూసారు టైప్స్ అన్న వర్డింగ్. మెథడ్స్లో టైప్స్ ఏంటి, మెథడ్స్లో నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను మీకు, ప్రాపర్టీస్, ఫీల్డ్స్ ఆర్ ప్రాపర్టీస్లో టైప్స్ మాట్లాడాను, గుర్తుందా మీకు? స్టాటిక్, క్లాస్ మెథడ్ అట్లాంటివి చెప్పాను కదా, ఇన్స్టెన్స్ మెథడ్ ఇట్లాంటివి చెప్పాను. గుర్తుంటే కామెంట్స్లో చెప్పండి, మిగతా వాళ్ళు తెలుసుకుంటారు. లేకపోతే మీరు వీడియో 1లో ఉంటుంది అనుకుంటుంది, పార్ట్ 1లో, పార్ట్ 1లో అక్కడికి వెళ్ళి చూడండి, తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఏంటి చూద్దాం. ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఈ మనకి అబ్స్ట్రాక్ట్, కాంక్రీట్, ఇంటర్ఫేస్. మీరే చెప్పేస్తారు, నేను ఒకటి చెప్తే మీకు ఆటోమేటిక్గా మిగతా వచ్చేస్తాయి. సో ఈ కాంక్రీట్ క్లాస్ ఏంటి అంటే ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఆ క్లాస్లో అన్ని కాంక్రీట్ మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ అంటే ఇవే ఫంక్షన్స్ అని చెప్పాను కదా. మెథడ్ 1 ఇది కాంక్రీట్ మెథడ్ అవ్వాలి, ఇది కాంక్రీట్ మెథడ్ అవ్వాలి, అన్నీ ఉన్నాయన్నీ ఆల్ మెథడ్స్ ఆర్ కాంక్రీట్ అయితే ఈ క్లాస్ని కాంక్రీట్ క్లాస్ అంటారు. అంతా బాగానే ఉంది. మరి కాంక్రీట్ మెథడ్ అంటే ఏంటి, ఈ క్లాస్లో డెఫినేషన్ ఉండాలి, అంటే ఫంక్షనాలిటీ ఆల్రెడీ రాసేసి కంప్లీట్గా ఉండాలి. పాస్ పెట్టేస్తే ఆ మెథడ్ జస్ట్ డమ్మీ మెథడ్ కదా, అట్లా డమ్మీ మెథడ్ ఉండద్దు. అన్ని మెథడ్స్ ఆల్రెడీ ప్రీ ఫంక్షనాలిటీ ఉండాలి. ఈ మెథడ్స్కి ఆల్రెడీ ఫంక్షనాలిటీ రాసేసి ఉంటే అప్పుడు ఒక్కొక్క మెథడ్, ఈ మెథడ్ ఇప్పుడు ఫంక్షనాలిటీ ఉంది కాబట్టి ఇది కాంక్రీట్ మెథడ్, ఇది ఒక కాంక్రీట్ మెథడ్. సో ఇట్లా ఆల్ కాంక్రీట్ మెథడ్స్ టుగెదర్ ఒక క్లాస్లో ఉంటే దాన్ని కాంక్రీట్ క్లాస్ అంటారు. ఓకే, సో డమ్మీ మెథడ్స్, ఆల్ డమ్మీ మెథడ్స్ ఉంటే పాస్, అన్ని డమ్మీ మెథడ్స్ ఉంటే దాన్ని ఇంటర్ఫేస్ క్లాస్ అంటారు. ఓకేనా, అన్ని డమ్మీ మెథడ్స్ ఉంటే ఆల్ డమ్మీ మెథడ్స్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫేస్ క్లాస్. మరి దీన్ని ఏమంటారు, ఒక్కొక్క మెథడ్ని ఏమంటారు, ఇలాగ ప్రీడిఫైన్డ్గా దీంట్లో డేటా ఫంక్షనాలిటీ రాసేస్తే దీన్ని కాంక్రీట్ మెథడ్ అంటారని చెప్పాను కదా. అట్లానే దీన్ని డమ్మీ మెథడ్ని ఏమంటారు, ఇంటర్ఫేస్ మెథడ్ అంటారా? కాదు, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటారు.
గుర్తుపెట్టుకోండి క్లారిటీగా. మరి అప్పుడు అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కలిపితే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని పెట్టాలి కదా అంటే కాదు, ఇది ఇంటర్ఫేస్ క్లాస్. బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ టుగెదర్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫేస్ క్లాస్. ఇప్పుడు మరి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటంటే క్లాస్ విచ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ మన కాంక్రీట్ మెథడ్స్ అండ్ ఆల్సో పాస్ మెథడ్ అంటే మన అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ కాంక్రీట్ మెథడ్ ప్లస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఈ రెండింటిని కలిపితే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటావు. అన్ని కాంక్రీట్ మెథడ్స్ ఉంటే అది కాంక్రీట్ క్లాస్ అంటావు. అన్ని డమ్మీ అంటే అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటే అది ఇంటర్ఫేస్ క్లాస్ అంటావు. ఇది టైప్స్ ఆఫ్ క్లాసెస్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూజ్ చేసి మనం జనరలైజేషన్ అచీవ్ చేయొచ్చా, స్పెషలైజేషన్ అచీవ్ చేయొచ్చా? ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని పేరెంట్ క్లాస్ కింద పెట్టుకుంటే, దీని నుంచి ఒక చైల్డ్ క్లాస్ని డిరైవ్ చేసుకుంటే, ఇన్హెరిట్ చేసుకుంటే, దీని నుంచి మనం అచీవ్ చేయగలిగేది స్పెషలైజేషన్. ఆల్రెడీ మెథడ్స్ డిఫైన్ అయి ఉన్నాయి. అంటే 2020 క్లాస్, ఇది 2000 బెంచ్ మోడల్ క్లాస్ అనుకో, అందులో బ్రేకింగ్ ఉంది, అట్లానే యాక్సలరేషన్, 2 మెథడ్స్ ఆల్రెడీ డిఫైన్ చేస్తారు అప్పట్లోనే. ఇప్పుడు ఈ క్లాస్ నుంచి నువ్వు కిందకు ఒక క్లాసెస్ ఇన్హెరిట్ చేసుకున్నావు 2020 మోడల్ బెంచ్ అని. అందులో బ్రేకింగ్, యాక్సలరేషన్ 2 వచ్చేస్తాయి. దాంతోపాటు నువ్వు M3 అన్న మెథడ్ రాసి క్రూజ్ కంట్రోల్ పెడతాం. అంటే స్పెషలైజేషన్ కాన్సెప్టే కదా. స్పెషలైజేషన్ కాన్సెప్ట్ ఇక్కడ చెప్పాను. M1 M2 ఆల్రెడీ ఉంది. M3 కోసం నువ్వు దీని నుంచి ఇన్హెరిట్ చేసి, అంటే ఆల్రెడీ అవైలబుల్ మెథడ్స్ని వాడుకుంటూ కొత్త మెథడ్ని సృష్టిస్తున్నావు. అప్పుడు ఈ కాంక్రీట్ క్లాస్ ద్వారా నువ్వేం చేయొచ్చు అంటే, కాంక్రీట్ గురించి చెప్తున్నాను, అబ్స్ట్రాక్ట్ కాదు. ఈ కాంక్రీట్ క్లాస్ ద్వారా నువ్వు స్పెషలైజేషన్ అచీవ్ చేయొచ్చు. ఓకే. అట్లానే ఈ ఇంటర్ఫేస్ క్లాసెస్ అన్నవి ఇంటర్ఫేస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి, అంటే అన్నీ పాస్, ఏమీ లేవు ఇందులో, ఫంక్షనాలిటీ లేదు. దాని గురించి ఏం చెప్పాను, ఇక్కడ ఫంక్షనాలిటీ లేదు. అక్కడ నుంచి వీళ్ళు ఇన్హెరిట్ చేసుకుని కియాకి కియా వాళ్ళు బ్రేకింగ్ రాసుకుంటారు, టాటాకి టాటా వాళ్ళు బ్రేకింగ్. దీన్ని ఏమని చెప్పాను, జనరలైజేషన్ అని చెప్పి. సో ఈ ఇంటర్ఫేస్ క్లాస్ చూస్ చేసి నువ్వు జనరలైజేషన్ చేయొచ్చు, జనరలైజేషన్ అచీవ్ చేయొచ్చు. అట్లానే ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూస్ చేసి బోత్ స్పెషలైజేషన్, జనరలైజేషన్ అచీవ్ చేయొచ్చు. ఓకే. సో ఎందుకు అంటున్నానంటే, స్పెషలైజేషన్ కొత్తగా ఒక మెథడ్ యాడ్ చేసుకో, జనరలైజేషన్ ఒక పాస్ మెథడ్ ఉంది కాబట్టి, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది కాబట్టి ఆ మెథడ్ని యూజ్ చేసి నువ్వు జనరలైజేషన్ వాడతావు. అర్థమైంది? అంటే ఇక్కడ నేను గీతలు పెట్టేశాను ఇందాక మిస్టేక్లో. అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ కాంక్రీట్ మెథడ్, ఇది కాంక్రీట్ మెథడ్, అండ్ మన అబ్స్ట్రాక్ట్ మెథడ్, ఇది పాస్ రాసాను కాబట్టి అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే. సో ఇది టైప్స్ ఆఫ్ క్లాసెస్, ఇది జనరలైజేషన్, స్పెషలైజేషన్ అంటే. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సిన టాపిక్ వచ్చేసి, ఇదే మన లాస్ట్ టాపిక్ ఈ రోజుకి. మీరు ఏంటి టాపిక్ అని చెప్తున్నాను, లాస్ట్ టాపిక్. సో ఇదేంటి అంటే, ఇప్పుడు మనకి ఒక క్లాస్ ఉంది. నేను మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ క్లాస్లో మనకి మెథడ్ 1 ఉంది. ఓకే. అట్లానే ఇంకో క్లాస్ ఉంది, సారీ క్లాస్ని ఇట్లా కదా, ఇంకో క్లాస్ ఉంది. అది ఈ క్లాస్ని మనం ఇన్హెరిట్ చేస్తుంది ఇది. ఓకే. బి క్లాస్ ఏ క్లాస్ని ఇన్హెరిట్ చేస్తుంది. దాంట్లో కూడా సేమ్ మెథడ్ 1ని ఓవర్ రైడింగ్ చేస్తున్నావు, వస్తుంది కానీ సేమ్ దాన్నే మళ్ళీ ఇక్కడ నువ్వు ఇంకో ఫంక్షనాలిటీ రాసుకుంటాను అని అంటే ఓవర్ రైడింగే కదా, ఓవర్ రైడింగ్ చేస్తున్నావు. ఇప్పుడు నేను క్లాస్ బీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకే. క్లాస్ బీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే నేను ఆ ఆబ్జెక్ట్ యూజ్ చేసి M1 అన్న మెథడ్ కాల్ చేస్తే ఈ మెథడ్ కాల్ అవుతుందా, ఈ మెథడ్ కాల్ అవుతుందా? రెండు ఉన్నాయి కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్హెరిట్ అవుతుంది. మరి ఈ మెథడ్ కూడా ఉంది కదా, ఈ మెథడ్ కూడా ఉంది కదా, అంటే ఇది షాడో అయిపోద్దని చెప్పాను నిన్న. అంటే కనపడదు ఇంకా, అంటే ఇది ఓవర్ రైడ్ అయిపోతుంది కాబట్టి ఈ మెథడే మెయిన్. సో ఫస్ట్ ఎలా సర్చింగ్ జరుగుతుంది అంటే, ఇప్పుడు బ్యాక్ ఎండ్లో పైథాన్ నువ్వు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఒక మెథడ్ని కాల్ చేస్తుంటే ఆ మెథడ్ కోసం ఎలా ఎత్తుకుతుంది, ఫస్ట్ ఏ క్లాస్లో ఎత్తుకుతుంది అని చెప్పడమే ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్. సో ఫస్ట్ వచ్చేసి చైల్డ్ క్లాస్లో ఎత్తుకుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ క్లాస్లో ఎత్తుకుతుంది. ఓకే. ఇప్పుడు మల్టిపుల్ పేరెంట్ క్లాసులు ఉన్నాయి. ఓకే. పేరెంట్ క్లాస్ 1, ఇది పేరెంట్ క్లాస్ ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. ఓకే. సో దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేశాక ఫస్ట్ మెథడ్ కాల్ చేశాక, ఏదన్నా మెథడ్ని కాల్ చేశాక ఆబ్జెక్ట్ బేసిస్ మీద ఇక్కడ ఎత్తుకుతుంది. దొరకలేదనుకో, దొరికేసింది అనుకో, ఓకే ఎగ్జిట్ అయిపోతుంది, కాల్ రన్ చేసేసుకుని ఎగ్జిట్ అయిపోతుంది. అదే దొరకలేదనుకో సెకండ్ ఇక్కడ ఎత్తుకుతుంది, థర్డ్ ఇక్కడ ఎత్తుకుతుంది. ఓకే. అట్లానే ఇప్పుడు ఈ క్లాస్ అనేది ఒక క్లాస్ నుంచే కాదు కదా, మల్టిపుల్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేయొచ్చు కదా. ఓకే. ఏపీ. సో ఇప్పుడు ఫస్ట్ దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఫస్ట్ ఇక్కడ ఎత్తుకుతుంది, దొరకలేదనుకో లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని ఎత్తుకుతుంది సెకండ్, థర్డ్ రైట్ సైడ్ ఉన్న క్లాస్లో ఉన్న క్లాస్లో ఉన్న మెథడ్స్ని ఎత్తుకుతుంది వెళ్ళి, ఆ మెథడ్ ఉందా లేదా అని. అర్థమైందా? ఇప్పుడు M1 అన్న మెథడ్ ఇక్కడ ఉందనుకో, నువ్వు దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇవన్నీ ఇన్హెరిట్ అయిపోతాయి కదా, దీని ప్రాపర్టీస్ దీంట్లో ఇన్హెరిట్ అవుతాయి. కానీ నీకు కనిపించదు బ్యాక్ ఎండ్లో, ఎట్లా ఇక్కడే ఉండిపోతాయి. కానీ ఇన్హెరిట్ అంటే దీనికి యాక్సెస్ ఉంటుంది అంతే.
వీటిలో మెథడ్స్కి కదా. సో ఫస్ట్ ఇక్కడ ఎత్తుకుతుంది బ్యాక్ ఎండ్లో పైథాన్, తర్వాత ఈ క్లాస్లో ఎత్తుకుతుంది, తర్వాత ఈ క్లాస్లో ఎత్తుకుతుంది. అదే ఇప్పుడు ఇట్లుందనుకో, ఐ మీన్ ఓకే అంటే అర్థమైందా, ఇట్లా ఇది లేదు అంటే దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, అంటే కంబైన్డ్గా ఈ మెయిన్ మెథడ్కి ఈ రెండు పార్ట్స్ నుంచి వస్తుంది. సో ఫస్ట్ దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇక్కడ ఎత్తుకుతుంది 1, సెకండ్ ఇక్కడ, థర్డ్ ఇది కంప్లీట్ చేసుకుంటుంది, ఫోర్త్, ఫిఫ్త్. అర్థమైందా, అంటే ఈ వేలో ఎతుకుతుంది. 1 ఇక్కడ ఎతికి, తర్వాత ఇక్కడ క్లాస్లో మెథడ్స్ ఎతికి, ఇక్కడ ఎత్తుకుతుంది. అంటే ఇలా డెప్త్ వైజ్ కంప్లీట్ చేసేసుకుంటుంది ఎన్ని ఉంటే అన్ని. తర్వాత మళ్ళీ ఇక్కడికి రిటర్న్ అవుతుంది. అర్థమైందా. సేమ్ లాస్ట్లో ఇది ఉంటే మళ్ళీ ఇక్కడ సేమ్ ఇదే ప్రాసెస్ 1 2 3 తర్వాత 4 5 6. ఎందుకంటే ఇప్పుడు ఇది కనెక్షన్ ఇది లేదనుకో, ఈ కనెక్షన్ లేకపోతే ఫస్ట్ ఈ డెప్త్ కంప్లీట్ చేసుకుంటుంది, 4 5 6 అవుద్ది. కనెక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ అయిపోయాక ఇక్కడికి వచ్చి ఇది ఆ లాస్ట్లో ఇది వస్తుంది. అర్థమైందా. సో ఇది వే ఆఫ్ సెర్చింగ్ అనమాట. ఒక మెథడ్ కోసం పైథాన్ అన్నది ఎలా ఎత్తుక్కుంటుంది, పైథాన్ ఆబ్జెక్ట్ అన్నది ఒక ఇన్హెరిటెన్స్లో. ఓకే, ఇది ఒక మెయిన్ క్వశ్చన్స్, అంటే మీకు అడిగే ఛాన్స్ ఉంది ఇంటర్వ్యూలో, ఎట్లా ఉండొచ్చు. దీన్ని ఈ మెథడాలజీని ఏమని పిలుస్తారు అంటే మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ అనమాట. మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ అంటే మెథడ్ని ఎత్తుకుతుంది కదా, ఆ ఆర్డరింగ్ చెప్పడాన్ని మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ అంటారు. సో ఇది బ్యాక్ ఎండ్ కాన్సెప్ట్, మీకు అడిగితే ఇంటర్వ్యూస్లో అడిగే ఛాన్స్ ఉంది. సో అందుకే కవర్ చేయడానికి చూశాను. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. అండ్ ఊప్స్ అనే కాన్సెప్ట్ ఈరోజుతో ఎండ్ అయింది. రేపు పొద్దున్న మనం వేరే కాన్సెప్ట్తో కలుద్దాము. అంతటి వరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని రివ్యూ చేయండి మీకు టైం ఉంటే. లేదు అంటే మన హ్యాండ్స్ ఆన్ వీడియో ఒకటి పెడతాను దీనికి ప్యారల్గా, ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అంతా కవర్ అయ్యేది. ఎవరైతే రెగ్యులర్గా హ్యాండ్స్ ఆన్ వీడియోస్ విజిట్ చేయట్లేదు వాళ్ళు విజిట్ చేయండి, చెక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకున్నది వేరు, అక్కడ సిస్టంలో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మీరు అది నేర్చుకుని మీరు కూడా ఎగ్జిక్యూట్ చేసి మీరు అనుభవం పొందడం వేరు. ఓకే, ఇలా నేర్చుకుంటే మర్చిపోతారు. అలా చేసింది చూసి మీరు చేస్తే మీకు గుర్తుంటుందని చెప్తున్నాను. సో ఇప్పటివరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. గుడ్ నైట్, థ్యాంక్ యూ, బై గైస్.